నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులలో నిరాడంబరుడు శంకరుడు. పరమశివుడు కైలాసపతి అయిన ఆదిభిక్షువుగా అందరి ముందు ఉంటాడు. భక్తజన కోటికి అతి సామీప్యుడు. ఎవరైనా స్వయంగా స్పృశించి అభిషేకించి అర్చించి ఆరాధించే అవకాశాన్ని అందించే భక్తసులభుడు ఈ భోలాశంకరుడు. నాగులకు ఈ భవుడంటే భలే ఇష్టం. అందుకే పాము శంకరాభరణమైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ నాగసర్పాల పుట్టలో స్వయంభూగా వెలిసిన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ విశేషాలు నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. త్రిలోచనుడు భస్మాంగరాయుడు అయిన పరమేశ్వరుడు నాగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న దివ్య ఆలయమిది. బంగాళాఖాతం సముద్ర తీరాన బృందావనపురంగా బందరుగా వివిధ పేర్లతో పిలిచే మచిలీపట్నం నాగేశ్వరుడి దివ్య ప్రభతో మరింత మహిమాన్వితమైంది. శైవ వైష్ణవ దివ్యధామం శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం. స్మార్తాగమ శాస్త్రయుక్తంగా విధి విధానాలతో పరమ శోభాయమానంగా ఉంటుంది. శైవ వైష్ణవ దేవాది దేవుళ్లతో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతూ ఉంటుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ ఓం నమః పార్వతీపతయే నమః అంటూ పరమ భక్తిగా ప్రవేశించే పరమేశ్వరుని పవిత్రాలయం శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం. హరిహరులిద్దరూ కొలువైన విశిష్ట దేవాలయం. ఈ శైవ వైష్ణవ అభేద క్షేత్రం కృష్ణా జిల్లా బందరుపురంగా పిలిచే మచిలీపట్నం కొజ్జిల్లిపేటలో ఆవిర్భవించింది. పశ్చిమాభిముఖంగా ఉన్న రాజగోపురం పంచాక్షరి ప్రతీకగా 5 కలశాలతో ఆహ్వానిస్తుంది. గతంలో కోనేరు ఉన్న స్థానంలో ఇప్పుడు ఓ వాయులింగం ప్రతిష్ఠితమైంది. శంఖంలోంచి జాలువారే జలంతో ఆ లింగాన్ని అభిషేకించి గుడి ప్రదక్షిణలకు సమాయుక్తమవుతారు. శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ప్రదక్షిణా మార్గంలో చండీశ్వర మందిరం ఒకటి దర్శనమిస్తుంది. చండీశ్వర ప్రదక్షిణలకు ప్రత్యేకత, విశిష్టత, పవిత్రత ఉంటాయని భక్తుల విశ్వాసం. విశాలమైన ముఖమంటపంలో శృంగి భృంగీలు ద్వారపాలకులుగా ఉన్న ప్రవేశ ద్వారం యాత్రికులకు ఆహ్వానం పలుకుతుంది. అది దాటితే 17వ శతాబ్ది నాటి శిల్ప చాతుర్యంతో అలరారే నందీశ్వర మంటపంలోకి అడుగెడతారు. ఈ అఖిల జగత్తును నడిపించే సృష్టి స్థితి లయాల్లో ఆదిలయకారుడు మహేశ్వరుడు. అంతటి భక్తవ శంకరుడు ఈ దేవాలయ గర్భాలయాన ఇచ్చే దర్శనం ఓ అపూర్వం, అమోఘం, అపురూపం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ. నాగభూషణుడైన ఆ త్రినేత్రుడు ఎక్కడ కొలువైనా అక్కడ ఓ కోలాహలం. పురపతిం భజ విశ్వనాథం
వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. బిరబిరా పరుగులీడే కృష్ణా నదీ జలాలు జలజల కాసులు రాలే పాడి పంటలనిస్తాయి. కళకళలాడే సుఖ సంతోష జీవనాల్ని ఒసంగుతాయి. ఈ తీరాన జీవనాలు ఎంతో సామరస్యంగా సౌమనస్యంగా సాగుతాయంటారు. ఏ విభేదాలు లేని ఆధ్యాత్మిక సౌరభాలు వీస్తాయంటారు. అందుకేనేమో మచిలీపట్నంలో వెలిసిన శ్రీ నాగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం శైవ వైష్ణవ అభేద క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ మహావిష్ణువు కలియుగ అవతారం కూడా అవతరించింది. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి భక్తుల దర్శనార్థమై వెలసి నిలిచింది. ప్రధాన మందిరానికి కుడివైపున శ్రీ వెంకటేశ్వరుని మందిరం భక్తులను ఆకర్షిస్తుంది. కలియుగ దైవం శ్రీనివాసుడు ఎక్కడ కొలువైనా 7 కొండల తిరుమల తిరుపతి అంతటి వైభవాన్ని ఒలకబోస్తాడు అనడానికి ఉదాహరణ ఈ మందిరమే. తులసిమాల పుష్పాలంకారాలతో ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్థానక భంగిమలో చతుర్భుజుడై కొలువయ్యాడు. శంఖు చక్రాలతో కటివరద హస్తాలతో వెండి మకర తోరణం క్రింద కోటి సూర్యప్రభా కాంతులీనుతున్నాడు. వడ్డికాసుల వాడెక్కడున్నా అక్కడ ఆ స్వామి 2 ముద్దుల సతులు కూడా కొలువై ఉంటారు. ఉత్సవ విగ్రహ రూపుడై తన 2 దేవేరులతో అర్చనాది కైంకర్యాలను అందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలో సైతం తన స్వామికి సకల సౌభాగ్యాలు అందుతున్నాయన్న సంతృప్తితో శ్రీవారికి ఎదురుగా గరుత్మంతుడు ముకుళిత హస్తాలతో ఉంటాడు. ఇంతటి అపర వైకుంఠంగా వెలుగొందే ఈ హరిమంటపానికి మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు దంపతులచే శంకుస్థాపన జరిగింది. నల్లటి శిలలో నిత్య శోభనుడిలా అలంకృతుడై భక్తుల నీరాజనాల్ని అందుకుంటున్న ప్రధాన మూర్తికి పద్మావతి అలివేలు మంగళ సమేతంగా శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు పూజాహారతులిచ్చి భక్తులు తమ కైమోట్పులు చెల్లిస్తారు. ప్రతిగా తీర్థప్రసాదాలు అందుకుని సంతృప్తులవుతారు. శివుని జటాజూటము నుంచి ఉద్భవించే గంగా ప్రవాహమెంతో పరవశింపజేస్తుంది. శంకరుని చేతి ఢమరుకం శబ్దానికెంతో ఉత్తేజాన్నిస్తుంది. అర్ధనారీశ్వరుని తాండవ నృత్యం నిస్తేజాన్ని పటాపంచలు చేస్తుంది. ఆ శంభో మహాదేవుడు కొలివైన ప్రాంగణం కూడా అంతటి తారాస్థాయిలో భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడిస్తుంది. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేతంగా నాగేశ్వర స్వామిగా కొలువైన ఈ ఆలయ ప్రాంగణం కోలాహలంగా ఉంటుంది. ఈ నాగేశ్వర స్వామి సన్నిధి సైతం సకల పరివార దేవతలతో కళకళలాడుతుంది. గర్భాలయానికి ముందున్న అంతరాలయంలో రజత కాంతులతో వెలుగులీనే విద్యా గణపతి భక్త సులభుడై ఉంటాడు. నందీశ్వర మంటపంలో కుడివైపున అమ్మవారు సకల శుభంకరిగా దర్శనమిస్తుంది. పసుపు ఛాయలతో కాంతులతో ముక్కుబేసరి పుడకలతో చిద్విలాస రూపిణి అయిన జగన్మాత నయన మనోహరంగా కనబడుతుంది.
చంద్రవంక తిలకంతో, చల్లని చూపులతో, అభయముద్రతో భక్తులను కాచే తల్లిగా ఆయమ్మ అలరిస్తుంది. రక్త పింగళ నేత్రాయ జటామకుటధారిణే. ఎడమవైపున శివపుత్రుడైన కుమారస్వామి షణ్ముఖ కుమారస్వామిగా ప్రతిష్ఠితుడయ్యాడు. రుద్రాక్షమాలా సహిత సర్వాభరణాలతో సుశోభితుడై 6 ముఖాలు 12 చేతులతో ఓ విశేష అవతారుడుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర తిథి రోజున ఈ కార్తికేయుడికి విశేష పూజలు జరుపుతారు. అనంతరం భక్తులు ఇదే మంటపంలో వీరశైవ భక్తాగ్రేసరుడైన వీరభద్రుణ్ణి దర్శించుకుంటారు. శివుని జటాజూటం నుంచి ఆవిర్భవించిన ఈ వీరభద్రుడు ఈ క్షేత్ర పాలకుడిగా సర్వ పూజలు అందుకుంటున్నాడు. శివదూషకులను దండించ మహోగ్రుడై దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన భద్రుడిక్కడ దశభుజుడై శాంతస్వరూప దర్శనమివ్వడం ఓ అపురూపంగా భక్తులు భావిస్తారు. ముఖమంటపంలో కుడివైపున శ్రీ కోదండరామ మందిరానికి భక్తులు వస్తారు. సీతా లక్ష్మణ ఆంజనేయుల సమేతంగా ప్రతిష్ఠితుడైన కోదండరాముడి దివ్యమంగళ స్వరూపాన్ని అర్చిస్తారు. భవిష్యత్ త్రిపురాంతాయ తథాంగత వినాశినే కైలాస వరవాసాయ కరికృత్తి నివాసినే పికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః. ఆ ప్రక్కనే విరాజిల్లుతున్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామిని కూడా కొలచి తమ కోర్కెలు ఈడేర్చమని వేడుకుంటారు. కరాళాయ శశిమౌళి ధృతే నమః. ముఖమంటపంలోనే ఎడమవైపున ఓ చిన్న మందిరంలో శ్రీ శంకరాచార్య స్వామి ఉపదేశిక ముద్రలో దర్శనమిస్తారు. ఇక్కడి నవగ్రహ మంటపం విలక్షణమైనది. ఎక్కడా లేని ఓ ప్రత్యేకత ఏమిటంటే శనిగ్రహాది దేవతలతో పాటు ఆంజనేయుడు, శివపార్వతులు కూడా కొలువై ఉంటారు. ఇది ఇక్కడి విశేషమని పెద్దలు చెబుతారు. వ్రతాయ పరమేష్టినే తథా దారువన ధ్వంసకారిణే విఘ్నశూలినే ధృత కంకణ భోగీంద్ర నీలకంఠ త్రిశూలినే ప్రచండ దండ హస్తాయ బడవాగ్నిముఖాయ చ వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః. వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః. దక్షయజ్ఞ వినాశాయ జగద్భయకరాయ చ. కార్తీక సమో మాసః న దేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాసమం అని స్కాంద పురాణం చెబుతోంది. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని స్కాంద పురాణం వక్కాణిస్తోంది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన కార్తీక మాసం కావడంతో సముద్ర, నదీ, కోనేటి ప్రాతకాల స్నానాలకు ప్రాముఖ్యత ఉంది. శైవ, వైష్ణవ ఆలయాల దర్శనానికి విశేష ఫలముంది. దీపారాధనలకు దేదీప్యమైన ఈ మచిలీపట్న నాగేశ్వర స్వామి దేవాలయం, ఈ పట్టణానికి సమీపాన ఉన్న మంగినపూడి సముద్ర స్నానం, అక్కడే విరాజిల్లుతున్న శ్రీగురుదత్త ఆశ్రమంలోని 12 బావుల పవిత్ర స్నానం, నాగేశ్వరుని కోవెలలోని కార్తీక పౌర్ణమి నాటి జ్వాలా తోరణం పరమ పావనమైనది. ఆ విశేషాలను వీక్షించి మనము పునీతులమవుదాం. నాగేశ్వర స్వామి సుక్షేత్రానికి 9 కిలోమీటర్ల సమీపాన మంగినపూడి సముద్ర తీరం ఉంది. శివకేశవులిరువురికి ఇష్టమైన కార్తీక మాసంలో
సముద్ర నదీ తటాక స్నానాలు చేయడం ఉత్తమమని స్కాంధ పురాణం చెబుతోంది. అందుకే నాగేశ్వర స్వామి గుడికి వచ్చిన వారు ఈ సముద్ర తీరానికి వచ్చి కార్తీక స్నానం ఆచరిస్తారు. ఒడ్డునే శ్రీచక్రం ఆకారంలో ముగ్గులు తీర్చిదిద్ది గౌరీ పూజ చేసి దీపారాధన చేస్తారు. కార్తీక స్నాన ఫలమసంగమని సముద్రుణ్ణి వేడుకుంటారు. తాంబూలాది నైవేద్యాలని చెల్లిస్తారు. అర్ఘ్యమిచ్చి ప్రణామాలు పెడతారు. ఈ ఉప్పునీటి సముద్ర తీరాన్నే ఉన్న 12 నూతుల మంచినీటి స్నానం మరో విశేషమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ 12 బావులు 12 పుణ్యనదీ జలాలతో పావనమయ్యాయి. వీటిలో 6వ నూతి నీళ్లు మరింత మహిమాన్వితమైనవంటారు. అక్కడ నిర్మితమైన శివ ప్రతిమ భక్తులనెంతో ఆకర్షిస్తుంది. శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం శివోహం. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో నిర్మితమైన శ్రీ గురుదత్త పీఠంలో శివలింగాలకు అభిషేకాలు చేస్తారు. సంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్ న వా. నగరేశ్వరుని దర్శనం చేసుకుని ఎంతో పునీతులవుతారు. కార్తీక స్నానం చేసి శివాలయంలో దీపారాధన చేయడం, దీపదానమివ్వడం ఎంతో మంచిదని భక్తులు భావిస్తారు. శివోహం చిదానంద రూప శివోహం శివోహం. బందరు శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణమంతా కార్తీక దీపారాధనలతో కళకళలాడిపోతూ ఉంటుంది. ధ్వజస్తంభం వద్ద ముఖమంటపంలోనూ దీపారాధనలతో ఓ ఆధ్యాత్మిక వాతావరణం పరవళ్లు తొక్కుతుంది. కార్తీక పౌర్ణమి రోజున గర్భాలయ దేవుడు శ్రీ నాగేశ్వరుని ప్రత్యేక అలంకారం చూసి తీరవలసిందే కాని వర్ణించ శక్యం కాదు. తలపాగా ధరించి నిండైన మీసాలతో దివ్య తేజస్సు ఉట్టిపడే ముఖ వర్చస్సుతో శివయ్య మెరిసిపోతాడు. గజపుష్పమాలాలంకృతుడై చూసిన కొద్దీ చూడాలనిపించే రూపలావణ్యుడై దర్శనమిస్తాడు. కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణం క్రతువు నాగేశ్వర స్వామి ఆలయాన సాగే ఓ ప్రత్యేక కార్యక్రమం. త్రిపురాసుర సంహారానికి ప్రతీక ఈ జ్వాలాతోరణం. త్రిపురాసురులనే రాక్షసులుండే 3 నగరాలను శివుడు ఒకే బాణంతో దగ్ధపరిచాడని, ఆయన సాధించిన త్రిపురాసుర సంహార విజయానికి జ్వాలాతోరణంలో నుంచి తాను ప్రదక్షిణలు చేస్తానని పార్వతీ అమ్మవారు మొక్కుకున్నారట. ఆ మొక్కు తీర్చుకునే తీరు ఈ ఆలయంలో సాగే బాలా త్రిపుర సుందరీమాత పల్లకీ ఊరేగింపు ఆ మొక్కు తీర్చుకునే తీరుని ప్రతిబింబిస్తూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. భక్తులెల్లరూ పరమానంద భరితులవుతారు. జ్వాలాతోరణ సన్నివేశంతో పారవశ్యం చెందుతారు. అనేక ప్రాంతాల నుండి విజయవాడ చేరుకున్న భక్తులు కంకిపాడు, పామర్రు మీదుగా మచిలీపట్నం చేరుకుని శ్రీ నాగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. శ్రీ నాగేశ్వర స్వామి ఆలయాన్ని శివకేశవ దేవదేవుళ్లందరినీ దర్శించుకోవటం భక్తులందరి జన్మ జన్మల పుణ్యఫలం. వారి కృపాదృష్టి, దయావృష్టి సదా అందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.